ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం తోటమూలలో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్కు సంబంధించి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గంపలగూడెం మండలంలో నిర్వహించిన ఈ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ నిత్యం ప్రజల కష్టంలో పాలు పంచుకునే నేతగా ప్రతి రాజకీయవేత్త మారాలని సూచించారు. రాష్ట్ర పార్టీ నుంచి పరిశీలనగా వచ్చినటువంటి చిట్టిబాబు గారికి, డేగల ప్రభాకర్ గారికి నమస్కారం. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి భారీ మెజారిటీతో 175 అసెంబ్లీ స్థానాల్లో 164 గెలుచుకొని పటిష్టమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చినప్పుడు మామూలు రాజకీయ నాయకులైతే మెజారిటీతో ఉన్నాము, బలంగా ఉన్నాము, పైగా ఈ ఎన్నికల్లో మన ప్రధాన ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని ఉపసంహరిస్తుంది కాబట్టి మనం పూర్తి స్థాయిలో పోరాడాల్సిన పని లేదు అని అనుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఏంటంటే ఎన్నికల విషయంలో అది చిన్నదైనా పెద్దదైనా చివరి నిమిషం వరకు, అంటే కౌంటింగ్ అయిపోయి ఫలితం ప్రకటించేంత వరకు కూడా దాన్ని చాలా 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 సీరియస్గా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆయన పనిచేస్తారు, నాయకుడి చేత పనిచేస్తారు. అందుకే ఈ ఎన్నిక కూడా వాస్తవానికి 2 పార్టీల నుండి బలమైన అభ్యర్థులు ఉన్నప్పుడు, పోటీ హోరాహోరీగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద సమావేశాలు నిర్వహించి భారీ స్థాయిలో మనం కూడా ప్రచారం చేసి ఓటర్లందరినీ కలిసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ వైసీపీ అభ్యర్థిని ఉపసంహరించుకోవడంలో వ్యూహం ఏంటంటే ఇప్పటికే 2 సార్లు శాసనమండలి సభ్యులుగా పనిచేసిన లక్ష్మణరావు గారు మళ్ళీ యూటీఎఫ్ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేశారు. కాబట్టి 3 పోటీలో ఉంటే అది కూటమి అభ్యర్థికి బాగా లాభం చేకూరుతుంది.